హలో, నేను బాబ్జీ. బాబు బాగా బిజీ. బాబ్జీ అన్న రాంగోపులమా కూతురా, ఏరే టాపిక్ లేదా? మీకు పడదా? అమ్మ తోడు అటువంటిది ఏం లేదు. మరి ఆయన చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట సెన్సేషనల్ గా ఉంది కదా అని మనం దాని గురించి మాట్లాడతాం. మనం దాని గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడో పొల్లు పోద్ది. అలా ఎలా పొల్లు పోయిద్దని ఆయన కోపం వస్తుంది. ఆ కోపాన్ని తగ్గించడానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఆ ఎక్స్ప్లెనేషన్ కాస్త ఆయనకి ఇంకాస్త కోపం పెంచుద్ది. చివరికి మిగిలేది ఆయనకు ప్రచారం, మనకు గ్రహచారం. ఎందుకు చెప్పు? ఆయన ఏకంగా కొత్త తెలుగు సినిమా ఇండస్ట్రీని స్టార్ట్ చేశాడంటనా? శుభం. తను చేస్తున్న కొత్త సినిమాని వేలం పాట పాడి అమ్మేస్తాడంటన్నా. తను సినిమాలో పాట పాడినప్పుడే చేసేదేం లేక చూస్తూ కూర్చున్నాం. ఇప్పుడు అది చేద్దాం. విష్ణుతో తను చేస్తున్న కొత్త సినిమా పేరు అనుక్షణం అంటన్నా. క్షణక్షణంకి సీక్వెలేమో. ఐస్ క్రీమ్ పార్ట్ 2 కూడా తీస్తున్నాడంటన్నా. ప్రొడ్యూసర్ దగ్గర క్రీమ్ ఉండాలి కానీ సీజన్ తో సంబంధం లేకుండా ఆయన ఎన్ని ఐస్ క్రీమ్లు అన్నా తయారు చేస్తాడు. టీయా కాఫీయా? అన్నా, ₹1 చిల్లర ఇస్తావా అన్నా? రేయ్, ఎచ్చాల కొట్టు నుంచి ఫోన్ వచ్చింది. అన్నీ కట్టుంచారట. నువ్వు అవన్నీ తీసుకొని అలాగే ఈ లిస్టులో రాసున్నవి కూడా తీసుకురా. రేయ్, బ్యాలెన్స్ నువ్వే తీసుకోరా. రే, ఏంట్రా ఈ షర్ట్ వేసుకున్నావు? విప్పేసి బనీలు వేసుకోరా, అదే నీకు బాగుంటుంది. ఊరికి నేను నష్టపెట్టకమ్మా, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఎక్కడికైనా వెళ్ళు, ముందే లిస్టులో ఉన్నవి తెచ్చిచ్చి ఆ తర్వాత వెళ్ళు. పొద్దున్నే ఇరిటేట్ చేయకమ్మా, మీ ఆయనకి అలిగానే ఉన్నాడుగా, ఆయన పొమ్మను. ఏంట్రా ఇలా గడ్డంతో ఇంటర్వ్యూకి వెళ్తే ఎవడైనా లోపలికి వదులుతాడా? ఆడ అబద్ధం చెప్తున్నాడే, ఆడనే వెళ్ళి రమ్మను. గడ్డం తీసుకుని ఈయన కూడా నాతో పాటు ఇంటర్వ్యూకి రమ్మనమ్మా, ఉద్యోగం ఇస్తారేమో చూద్దాం. గమ్మునుండమనమ్మా, మళ్ళా నోరు ఊరుకోదు. చెప్తుంటే వెళ్ళిపోతావేంట్రా? ఇద్దరు ఇలాగే వంతులేసుకుంటే ఎవరు తెచ్చి పెడతారు? ఎక్కడ తిరిగినా ముద్దకి ఇంటికేగా రావాలి. ప్రసాదం. బండి తీసుకోవడానికి రమ్మన్నారు. అక్కడ అలాగే. బండి ట్రావెల్స్ కా ఐటీ కంపెనీ కా? సార్ ఐటీ కంపెనీకి సార్, ఇన్ఫోటెక్. రాయ్ రాయ్. అన్నా, నేను చెప్పానే ఈయనే అన్నా. పనేంటో చెప్పే కదా తీసుకొచ్చావు? చెప్పాడు. పక్కాగా పూర్తి చేస్తా. మన ఆంధ్రాలో మాత్రమే కాదు, అండమాన్ వరకు ఈ బిల్డింగ్స్ పేరు ఫేమస్ అవ్వాలి. అదే నా లక్ష్యం. ఓకేనా? పాము, నత్త, స్లేట్ పెన్సిల్. ఇది నోటు, ఇది బుక్కు. గుర్తుంచుకో, పోలీసులు తరిగితే మన పేరు గోవింద, శత్రువులు తరిగితే మన పేరు వెంకన్న. అర్థమైందా? ఇప్పుడు చెప్తాను చూడు. పోలీసు తరిగితే మన పేరు గోవింద, శత్రువు తరిగితే మన పేరు వెంకన్న. అంతే కదా? మనల్ని ఎందుకు ఊరికే అడిగా. అన్నా, కరెక్ట్ గా చేస్తాడంటావా? ఎందుకంటే అరిచే కుక్క కరవదంటారు. మిలిటరీ ఎవరు లేరు, కన్ఫ్యూజింగ్ గా ఉంది. మిస్ అయి దొరికితే చావ కొడతారు. వెంకన్న శత్రువు తరిగితే కదా